రూతు గ్రంథంలో నుండి మాటలను ధ్యానించుకుందాం. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానం కదా. ఎవరి పనికెత్తలేదని ఉంచుకో, ఆ బోయాడు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళంన ఎవరి దుర్పాల పట్టి నింపబోతున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళంనకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొని చాలించి వరకు నీవు అతనికి మరుగై దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమిడలారా, గతించిన కొన్ని వారముల నుండి మనము ప్రభు రాకడ కొరకై సిద్ధపడాల్సిన అనుభవాలను గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభు కొరకై, పెళ్లి కుమారుని కొరకై మనం సిద్ధపడాలి. మన ప్రభు రాబోతున్నాడు. ఈ పిల్లరా, ఈ ప్రభు యొక్క రాకడ, ఆయన మధ్యాకాశముకు రాబోతున్న రాకడ లోకమునకు తెలియదు. క్రైస్తవులకు మాత్రమే ఈ సత్యం తెలుసు. ఆ క్రైస్తవులలో కూడా సిద్ధపడిన వారు మాత్రమే ఈ రాకడలో ఎత్తబడతారు, లేదా పెళ్లి కుమారుని కలుసుకుంటారు. ప్రభు అయిన యేసుని కలుసుకుంటే మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఇది రహస్యమైన రాకడ. ఇది ఒక రెప్పపాటున కనుమూసి తెరిచెలుగా జరిగిపోయే సంభవం. ఇది చూడండి, ప్రభువు సంఘము మధ్యాకాశములకు ఎత్తబడిన తర్వాత భూలోకమందు భయంకరమైన శ్రమలు కలుగుతాయి. అప్పుడు ఇక ప్రజలందరికీ, లోకమంతటికి తెలిసిపోతుంది క్రీస్తు రాబోతున్నాడన్న సంగతి. అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు వారు దినాన్ని లెక్క పెట్టుకుంటారు, ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడు దీని గురించి లోకానికి తెలియదు, సంఘానికి తెలుసు. కానీ సంఘం సిద్ధపడడం లేదు, క్రైస్తవులు సిద్ధపడడం లేదు. క్రైస్తవులు నిర్లక్ష్య స్థితిలో ఉంటున్నారు. ప్రభు రాకడ గురించిన యొక్క ధ్యానం కానీ అభ్యాస కానీ లేని పరిస్థితిలో నేడు క్రైస్తవులు ఉంటున్నారు. కనుక దేవుని పిల్లరా, ఏర్పరచబడిన దేవుని బిడ్డలైన వారు ప్రభు రాకడ కొరకై ఆశతో ఆసక్తితో కనిపెడుతూ సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమె అత్త అయిన నయోమి, అనగా రూతు యొక్క అత్త అయిన నయోమి, ఎవరినైతే రూతు నమ్ముకొని, ఎవరినైతే రూతు వెంబడించి వచ్చిందో, తన స్వజనాన్ని, తన ఇంటి వారిని, తన దేవుళ్ళను, తన బంధువులను, తన దేవతలను, సమస్తాన్ని విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి, నయోమితో పాటు ఆమె మోయాబు దేశాన్ని విడిచిపెట్టి యూదా దేశమైన బెత్లెహేములకు వచ్చేసింది. నయోమేమో వృద్ధురాలు, రూతేమో యవనస్తురాలు. తన భర్తను కోల్పోయింది. అనగా నయోమి కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నా ఆ భర్త నువ్వు కోల్పోయింది, చనిపోయారు. ఇప్పుడు విధవరాలుగా ఉన్నది. ఇక యవనస్తురాలే, ఇక పిల్లలు కూడా కాలేదు. అయితే అటువంటి పరిస్థితిలో రూతు నయోమిని అనుసరించి, నయోమిని విశ్వసించి, నమ్ముకొని, నయోమి దేవుని యందు విశ్వాసం నిలిపింది. నయోమి నివసించే దేశముల యందు విశ్వాసం నిలిపింది. తనకు దేవుళ్ళు ఉన్నారు, తనకు బంధువులు ఉన్నారు. ఇవన్నీ విడిచిపెట్టి నయోమిని వెంబడించి, నయోమితో పాటు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశంలో ఉన్న బెత్లెహేము గ్రామానికి వచ్చేసి, అందుకొరకై నయోమి అంటున్నది, నా కుమారి, నా కుమారి. ఆమె ఎత్తైన నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. దేవుని బిడ్డలారా, రూతు కొరకు నయోమి యొక్క విశ్రాంతిని సిద్ధపరుస్తున్నది. ఈమెకి ఎలాగో చేసే ఒక విశ్రాంతి, ఒక సమాధానం, ఒక నెమ్మది
జీవితంలోనికి ఒక నెమ్మదికరమైన పరిస్థితిలోనికి నేను ఈమెను పంపించాలి. ఒక నెమ్మదికరమైన అనుభవంలోనికి పంపించాలి. విశ్రాంతిని నేను ఈమె కొరకు సిద్ధపరచాలి. దేవుని బిడ్డలారా, దేవుని విశ్రాంతి మనందరి కొరకై కనిపెట్టి చేస్తున్నారు. తమ ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందేది. మనమందరం విశ్రాంతి పొందే ఒక శుభదిన కొరకై కనిపెడుతున్నాం. ఈ లోకములు అందరూ మరణిస్తారు, దాని గురించి ఎవరికి చింత లేదు. మంచోడు మరణిస్తాడు, చెడ్డోడు మరణిస్తాడు, గొప్పోడు మరణిస్తాడు, దరిద్రుడు మరణిస్తాడు. ఇంకా దాని గురించిన చింత వద్దు దేవుని బిడ్డలారా. అబ్రహాము అంటున్నాడు, లాజరు ధనవంతుడితో అంటున్నాడు, నువ్వైతే ఇప్పుడు అక్కడ యాతన పడుతున్నావు, ఇదిగో లాజరు అయితే ఇక్కడ విశ్రాంతి పొందుతుంది, నెమ్మది పొందుతుంది. లాజరు విశ్రాంతిని సంపాదించుకున్నాడు. ఈ భూలోకమందు నివసించినప్పుడు కష్టాలు అనుభవించుండొచ్చు, బాధలు అనుభవించుండొచ్చు, వస్త్రాలు లేని పరిస్థితి ఉండొచ్చు, తిండి లేకపోయిండొచ్చు, ఆరోగ్యము సరిగా లేకపోయిండొచ్చు. కానీ ఇక్కడ కష్టాలు అనుభవించవచ్చున్నాడు, కానీ అక్కడ మాత్రం విశ్రాంతిని అనుభవిస్తున్నాడు. దేవుని పిల్లల నెమ్మదిని పొందుతున్నాడు. ఆ విశ్రాంతి కొరకై నయోమి తనను వెంబడించిన రూతును, తనను నమ్ముకొని వచ్చిన రూతును, దేవుని బిడ్డలారా, నా కుమారి, నేను నీకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా, నీకు ఒక విశ్రాంతి నేను చూడాలి, ఒక నెమ్మదికరమైన పరిస్థితిలోకి నేను చేర్చాలి. దేవుని బిడ్డలారా చూడండి, అంటూ ఇదిగో ఎవని పనికత్తెల వద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. దేవుని బిడ్డలారా, అంతవరకు రూతు ఒకరి పొలములోనికి వెళ్ళి ఆ యొక్క గింజలు నేరుకుంటూ వస్తుంది, ధాన్యములు పోగు చేసుకుంటుంది. అది బోయాజు యొక్క పొలం. ఆ బోయాజు పొలంలో పనికెత్తలు ఉన్నారు, పని చేసేవారు ఉన్నారు. వారి దగ్గర ఆమె నివాసం చేసి ఆ పొలంలో నివాసం చేసింది. నీవు ఏ పొలంలో అయితే, ఏ పని వారి దగ్గర అయితే నీవు ఉన్నావు ఇంతవరకు, ఆ యొక్క పొలము యొక్క యజమానుడు మనకు బంధువుడు. నయోమి చెప్తుంది, నాకు బంధువుడు అతడు. నయోమి నాకు బంధువుడు. ఈమెకు ఈమె మోయాబీయురా, ఈమె కాదు, నాకు బంధువుడు. దేవుని బిడ్డలారా, నయోమి మనసులో ఒక ప్లాన్ రూపొందించుకుంటుంది. ఈ రూతు కొరకు నేను ఒక మేలు విశ్రాంతిని నేను సిద్ధపరచాలి, ఏర్పాటు చేయాలి. రూతుకు ఏదైనా మేలు మంచి కార్యం చేయాలి. ఒక నెమ్మది, తన జీవితాంతం సుఖంగా ఉండాలి, సుఖమును అనుభవించాలి, నెమ్మదిగా సంతోషంగా సమాధానంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకొరకై నేను నీకు విశ్రాంతిని విచారింపవలసిన దానను కదా. నువ్వు ఎవరి పనికత్తెల వద్ద ఇంతవరకు పని చేశావో ఆ పని వారికి యజమానుడు ఉన్నాడు. అతడు మనకు బంధువుడు, అతడు మనకు సమీప బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలను తూర్పారబట్టింపబోచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలను ధాన్యమును తూర్పారబట్టించుకుంటున్నాడు. కళ్ళము తూర్పారబట్టించుతా, ఆ తూర్పారబట్టిన ధాన్యమును తీసుకొని వెళ్ళి కొట్లలో భద్రపరిచిన తర్వాత పనికిరాని ధాన్యం ఉంటుంది, చెత్త ధాన్యం ఉంటుంది, గింజలు లేని ధాన్యం ఉంటుంది. తూర్పారు అందుకే పడతారు కదమ్మా, పొలాలు ఉన్న వాళ్ళకి అంతే కదా. తూర్పారు ఎందుకు పడతారు? కాలు పనికిరాని ఉంటే కాలు కొట్టుకొని పోతే అవి తీసుకుపోతారు, కాల్చేస్తారు. గట్టి ధాన్యం తీసుకుపోయి కొట్లలో భద్రపరుస్తారు. ఆ కళ్ళము చేసే తూర్పార బట్టే దినమిది. ఆ రోజు వచ్చేసింది, పంటంతా ముగించబడింది, కోతంతా జరిగిపోతున్నది. ఇప్పుడు తూర్పార పట్టించ సమయం వచ్చింది. ఇక నేను ఆలస్యం చేయకూడదు ఋతు, ఇంకా నేను ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు నేను నిన్ను సిద్ధపరచాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ యొక్క సంభవాన్ని మనం బాగా ధ్యానం చేసుకుంటాం. బోయాజు పొలంలో ఉన్నటువంటి రూతు కొరకాయ నయోమి ఒక విశ్రాంతిని ఆమె కొరకు విచారిస్తున్నది, సిద్ధపరుస్తున్నది.
దేవుని బిడ్డలారా చూడండి, బోయాజు ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. నయోమి పరిశుద్ధాత్మనికి సాదృశ్యమై ఉన్నది. రూతు అన్యజనుల్లో నుండి రక్షింపబడిన క్రైస్తవ సమాజానికి, సంఘానికి గుర్తుగా ఉన్నది. మనమందరం కూడా అన్యజనుల్లో నుండి రక్షింపబడిన వారమే. మనమేం ఇశ్రాయేలీయులం కాదు, మనం యూదులం కాదు. ఇశ్రాయేలు ప్రజలే దేవుని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు కాని అందరూ కూడా అన్యులే. మనమందరం అన్యుల్లో నుండి వచ్చినప్పుడు దేవుని ప్రజలమైపోయాం, దేవుని బిడ్డలమైపోయాం. ఇలాగైతే నయోమి మోయాబీరాలు, అన్యురాలు, అన్య దేవతలను పూజించేది. అటువంటి అన్యురాలైన రూతు నయోమిని హత్తుకొని ఎలాగైతే నయోమితో పాటు వచ్చాదో, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని విశ్వసించి, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకొని, ఇదిగో దేవుని యొక్క దేశంలోనికి వచ్చాం, ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చాం. ఇశ్రాయేలు దేశంలో మనం ఒక పొలంలోనికి వెళ్ళిపోయాము. అది దేవుని సంఘం. ఆ పొలము దేవుని సంఘం. అక్కడ పనివారు ఉన్నారు, అక్కడ పనికత్తెలు ఉన్నారు, అక్కడ కోత కోయబడుతున్నది. అక్కడ మనము పరిగెత్తుకోవాలి, విత్తనాలు వేసుకోవాలి, ధాన్యం సమకూర్చుకోవాలి, వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ కులమునకు అధ్యక్షుడు బోయాజు, సంఘమునకు శిరస్సు ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నయోమికి బంధువుడు. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి బంధువుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు అయినవాడు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అనుసరించావా? పరిశుద్ధాత్మ దేవుని అనుసరించావా? పరిశుద్ధాత్మ దేవుని మాట ప్రకారం నీవు సిద్ధపడన్నావా? దేవుని ఈ పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రభు అయిన యేసు క్రీస్తుతో కలుపుతాడు. ప్రభు అయిన యేసు క్రీస్తుతో నిన్ను చేర్చుతాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నిన్ను ఆయన కలుసుకున్నట్టుకాయ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరిచి ప్రభు అయిన యేసు దగ్గరికి పంపిస్తాడు. ఇదిగో ఇది తూర్పారబట్టబోతున్న కాలం. ఇది కళ్ళము సిద్ధపరచబడింది. దేవుని బిడ్డలారా, కోత సమాప్తం కాబోతున్నది. దేవుని పరిచర్య ముగించబడబోతుంది. దేవుని వాక్యం సమాప్తం చేయబడబోతుంది. ఇదిగో మంచి వాటిని చెడు వాటిని వేరుపరిచే కాలం రాబోతుంది. గొర్రెల్లో నుండి మేకలను సపరేట్ చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది తూర్పారబట్టే కాలం. ఇది తూర్పారబట్టించబోయే కాలం. ఇది కళ్ళములో తూర్పారబట్టబోతున్నాడు. కనుక నా కుమారి, నేను నిన్ను సిద్ధపరచబోతున్నా. నువ్వు సిద్ధపడు, నేను చెప్పినట్లుగా నువ్వు సిద్ధపడమని నయోమి రూతుకు ఉపదేశం చేస్తున్నది, ఒక బోధ చేస్తున్నది, ఒక సిద్ధపాటు చేస్తున్నది. చూడండి ఏమని సిద్ధపరుస్తుందా? 3వ వచనం చదువు ఒకసారి. 3:3 నువ్వు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళములకు వెలుగు చాలు. దేవుని బిడ్డలారా, సిద్ధపాటు. బోయాజును కలుసుకోవటకై సిద్ధపాటు, ప్రభు అయిన యేసును కలుసుకోవటకై సిద్ధపాటు. దేవుని బిడ్డలారా, నువ్వు స్నానం చేసి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొంది తైలము రాసుకొని అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. తైలము రాసుకొని కొత్త బట్టలు కట్టుకొని మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించి మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. దేవుని బిడ్డలారా, ఈ 3 అనుభవాలుతో మనము కళ్ళమునకు వెళ్ళవలసిన వారు. అదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు అని కలుసుకుంటే మనం వెళ్ళాలి. మధ్యాకాశములకు మనం వెళ్ళిపోయారంటే ఇదిగో పరిశుద్ధాత్మను చేస్తున్న ఉపదేశం ఇది. నయోమి రూతుకు చేస్తున్న ఉపదేశం ఇది. నా కుమారి, నా మాట విను. నేను నీకు విశ్రాంతి విచారించవలసిన దానం. ఇదిగో బోయాజు మనకు బంధువుడు. ఆ బంధువునితో నిన్ను కలిపిస్తాను, ఆ బంధువుని యొద్దకు నిన్ను చేర్చుతాను, ఆ బంధువునితో నీ సహవాసాన్ని పర్మనెంట్ గా ఉండేటట్లుగా చేస్తాను. నీ స్థితిలో నేను ఉంచాను. నా కుమారి, నా మాట విను, నా మాట విను.
స్నానం చేసుకొని, తైలము రాసుకొని, నూతన వస్త్రములు ధరించుకొని సిద్ధపడు. దేవుని బిడ్డలారా, ఈ సిద్ధపాటు అనుభవాన్ని మనకు కలిగి ఉంది. ఈ సిద్ధపడిన జీవిత అనుభవంలో మనం ఉంటే క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి అనుభవాలు, మారు మనస్సు విషయమై పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున మనం బాప్తిసం పొందుట, స్నానం చేసుకున్న అనుభవం. దేవుని బిడ్డలారా, రెండవది, అప్పుడు మనకు పరిశుద్ధాత్మ అనే వరమును దయచేస్తాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకు దయచేస్తాం. మూడవది, మారు మనసుకు తగిన జీవితాన్ని మనకి, నూతన క్రియలు, నూతన వస్త్రం, నూతన జీవితం, క్రొత్త జన్మ, క్రొత్త జన్మలో ఉన్న క్రొత్త అనుభవాలను మనం జీవించబడుతుంది. చూడండి, ఇది ఉపదేశం, ఇది బోధ, ఇది సిద్ధపరిచే బోధ, సిద్ధపాటు చేసే ఉపదేశం. నూతన నిబంధనలో కూడా ఈ ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అపోస్తలుడైన పేతురు చేసిన ఉపదేశాన్ని మనందరికీ తెలిసిన భాగం. చూడండి, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 37-38 అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. 40వ వచనం చదవమా. 40వ వచనం. మీరు మూర్ఖులకు ఇతరులకు వారికి వేరై రక్షణ పొందండి. దేవుని బిడ్డలారా, చూడండి, అయ్యలారా మేమేమి చేయాలని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మేము రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? విశ్రాంతి పొందాలంటే ఏమి చేయాలి? అపోస్తలుడైన పేతురు ఉపదేశం చేస్తున్నాడు. అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్న వారందరూ రాత్రి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఉదయకాలం ముందు మొదటి ప్రసంగాన్ని మొదలుపెట్టాడు, మొదటి ఉపదేశాన్ని మొదలుపెట్టాడు. సంఘ స్థాపన ఆ రోజు జరిగిపోతున్నది. ప్రత్యేకించబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎలాగైతే రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టిందో, ఇదిగో ఈ రోజు అనేకులు తమ యొక్క మతాలను, ఆచారాలను, పద్ధతులను విడిచిపెట్టి సపరేట్ అయిపోతున్నారు. ఆ ఉపదేశం ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మేమేమి చేతుమని పేతురును కడప అపోస్తలులను అడిగా పేతురు దానికి సమాధానం చెప్తున్నాడు. నయోమి రూతుకు చెప్పినట్లుగానే చెప్తున్నాడు. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, స్నానం చేయమని నయోమి రూతుకు చెప్పి. దేవుని బిడ్డలారా, మన స్నానం, మనం చేసే స్నానము మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తము పొందే బాప్తిస్మం. బాప్తిస్మము ఉట్టుటి బాప్తిస్మమై ఉండకూడదు. మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తం మన మనస్సు మార్చబడింది, మన పాపాలు క్షమించబడ్డాయి అన్ని. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. అదే నీ బాప్తిస్మం. ఆ బాప్తిసం పొందితేనే మనము దేవుని ప్రజలుగా అంగీకరించబడతాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుతారు. తైలం రాయబడతాం, అభిషేకించబడతాం. దేవుని ఆత్మ ద్వారా మనం అభిషేకించబడతాం. ఋతువు అయ్యోనట్టు ఋతువు స్నానం చేసి తైలం రాస్తాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం. మూడవది, నీ వస్త్రములను మార్చు, నూతన వస్త్రములు ధరించు అంటున్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై సపరేట్ అయి రక్షణ. ఇంతవరకు మనం కూడా ఆ మూర్ఖతరంలోనే ఉంటుంది. అంతవరకు మనం కూడా దుష్టులాగానే ఉంటుంది, పాపులాగానే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టాం, మనస్సు మార్చుకున్నాం, పాప క్షమాపణ పొందుకున్నాం, పాపాలు ఒప్పుకున్నాం, తండ్రి నన్ను క్షమించని వేడుకున్నాము. అప్పుడు మనము యేసు నామములో బాప్తిసం పొందాం. ఆయన సన్నిధిలో కనిపెట్టి మన పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకున్నాం. ఇంకా మనము ఆ పాత సహవాసంలో
పాత జీవితంలోనే మనం ఉండకూడదా? సపరేషన్ కావాలి, ప్రత్యేక జీవితం మనకు కావాలి, ప్రత్యేకంగా మనం జీవించాలి. దేవుని ప్రజలుగా మనం క్రొత్త వస్త్రములను మనం క్రొత్త జీవితం మనలో కావాలి. ఈలోపు నయోమి రూతును సిద్ధపరిచి, ఈలోపు నయోమి రూతును దేవుని ప్రత్యేకపరిచి కళ్ళంలోనికి పంపిస్తుంది. తూర్పార పట్టించి కళ్ళంలోనికి పంపిస్తుంది. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25:31 వచనంలో చూడండి. 31:32 మహిమగల సింహాసనం మీద ఆసీనుడైయుండును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. దేవుని బిడ్డలారా, కళ్ళములో జరగబోయే కార్యం ఇది. బోయాజు వచ్చి కళ్ళంలో కూర్చున్నాడు. ఇప్పుడు తూర్పార పట్టించబోతున్నాడు. ఇదిగో ప్రభు అయిన యేసు తన మహిమగల సింహాసనంపై ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. కొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన క్రైస్తవులలో నుండి పరిశుద్ధులను వేరుపరుస్తారు. ఈ అనుభవం కలిగిన వారిని వేరుపరుస్తారు. స్నానం చేసి తైలం రాసుకొని కొత్త వస్త్రముల ద్వారా సిద్ధపరచబడిన వారిని సపరేట్ చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, లోకములో నుండి కాదు, క్రైస్తవ గుంపులో నుండి, క్రైస్తవ సమాజంలో నుండి ఒక పరిశుద్ధ గుంపు బయటికి రాబోతుంది. ఒక పరిశుద్ధ వారు బయటికి రాబోతున్నారు. ఎందుకు? బెత్లెహేములోకి ఎవరు కన్యకులు లేరా? ఎవరు పనివారు లేరా? ఆ పొలంలో పనిచేసేవారు, ఆ పొలంలో పనిచేసేవారు ఎవరు కన్యకలు లేరా? ఉన్నారు. కానీ ఎందుకు రూతునే సిద్ధపరుస్తున్నది? రూతునే సిద్ధపరుస్తుంది, రూతును ప్రత్యేకించుతున్నది. క్రైస్తవులందరూ ఉన్నారు కదా, అందరు ఎత్తబడతారా? లేదు లేదు, అందరూ ఎత్తబడరు. ఇలాంటి సిద్ధపాటు కలిగిన వారి దేవుని బిడ్డలారా బోయాజు దగ్గరికి చేర్చుతారు. బోయాజు పాదముల దగ్గరికి చేర్చబడతారు. బోయాజుతో కలిసిపోతారు. దేవుని బిడ్డ ప్రభు అయిన యేసును కలిసిపోతారు. దేవుని పరిశుద్ధ మంచిది. మళ్ళీ రూతు గ్రంథానికి వచ్చి కొన్ని మాటలు, బోయాజు ఎందు నిమిత్తమై రూతును అంగీకరిస్తున్నాడో మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. రూతు గ్రంథం అనే రూతు గ్రంథము 2వ అధ్యాయం, రూతు గ్రంథం 8-9 వచనాలు. మొదటి అధ్యాయం 16-17 ముందు 1:16-17. నేను మృతి పొందేతను, కన్య పాత పెట్టబడదును. దేవుని బిడ్డలారా, ఇది రూతు యొక్క తీర్మానం. రూతులో ఉన్నటువంటి ఎందుకు రూతును ఎందుకు బోయాజు కోరుకుంటున్నాడు? రూతు ఒక విధవరాలు, రూతు యొక్క వేరే దేశస్తురాలు, అన్యురాలు, మోయాబు దేశస్తురాలు. రూతు యొక్క పేదరాలు, ఏ ఆస్తి పాస్తులు లేదు. ఇప్పుడు ఇటువంటి రూతును బోయాజు ఎందుకొరకు ఇష్టపడుతున్నాడు? రూతు ఆయన పాదముల దగ్గరికి వచ్చిన బోయాజు ఎందుకొరకు రూతుని ఇష్టపడుతున్నాడు? బోయాజు రూతుతో ఒక మాట అన్నాడు. చూడండి, రూతుతో అన్న మాటలు దేవుని రూతులో బోయాజు చూసింది మొట్టమొదటిది ఆమె యొక్క తీర్మానము, సమర్పణ. ఆ రూతు యొక్క సమర్పణ ప్రభు రాకడ కొరకై సిద్ధపడవలసిన దేవుని సంఘానికి, దేవుని బిడ్డలైన మనకు కావలసిన సమర్పణ.
వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మని వెంబడించుటలో వెనుకడుగు వేయకూడదు. పరిశుద్ధాత్మని వెంబడించుటలో వెనుకకి వెళ్ళిపోకూడదు. చేసుకున్న తీర్మానాన్ని మనము నిలబెట్టుకునేటటువంటి ఆత్మస్థైర్యము కలిగి మనము ఇదిగో అంటుంది, నేను రావద్ద నీవు నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలకూడదు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నా యోగికుడు, నీవెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. నీవెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. నీ వెళ్ళు చోటుకే నేను వచ్చే, నీవు నివసించే చోటనే నేను నివసించు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఈ తీర్మానాన్ని మనం కలిగి ఉంటాం. ఈ తీర్మానంతో మనం జీవించాలి. పరిశుద్ధాత్మనితో ఈ ఒడంబడిక మనం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని విడిచిపెట్టకూడదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసిస్తే, ఎక్కడ ఉంటే, ఎక్కడ వెళితే ఆయనను మనం వెంబడించాలి. ఆయనతో కలిసి నివాసం చేయాలి. ఆయనతో పాటు మనం ఉండాలి. దేవుడు బిడ్డారా, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు వద్దంటే కూడా నేను నీ వెంబడి వస్తాను. నువ్వెక్కడ వెళ్తే నేను అక్కడికి వస్తాను. దేవుడు ఈ మనస్సును కలిగిన ఈ రూపు, ఈ తీర్మానం చేసుకోవాలని రూపు, నీవు నివసించు చోటనే నేను నివసించు. పరిశుద్ధాత్మని యొక్క నివాసమే మన నివాసం. పరిశుద్ధాత్ముడే మనల్ని కోరుకుంటున్నాడు. మనకు ఇక్కడనేమో రూతు నయోమిని కోరుకుంటుంది, కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నేను మీ వద్ద వచ్చి నివాసం చేస్తాను. నాకు స్థలం నేను మీతో పాటు వస్తానంటున్నాడు, నీతో ఉంటానంటున్నాడు, నిన్ను బలపరుస్తానంటున్నాడు. దేవుడు బిడ్డారా, మరణం వరకు నిన్ను విడిచిపెట్టానంటున్నాడు. మరణ పర్యంతం నీకు తోడై ఉంటానంటున్నాడు. ప్రభు రాకడి వరకు నీతో ఉంటానంటున్నాడు. దేవుడు బిడ్డారా, ఇటు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయననే మనల్ని కోరుకుంటుండగా మన తీర్మానం ఏమి? రోజు ఒక తీర్మానం చేసుకున్నది, అయ్యోమ్మా నన్ను వెంబడించుదని అనకమ్మా, నాతో రావద్దని అనకమ్మా. నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నీవెక్కడ నివసిస్తే అక్కడే నివసిస్తాను. నీ ప్రజలే నా ప్రజలు. నయోమి, నీ బంధువులే నా బంధువులు. నా దేశంలో ఉన్న బంధువులు వద్దు, నా తల్లిదండ్రుల బంధువులు వద్దు, నా యొక్క బంధువులన్న జనాంగం వద్దు. ఆ జనాంగం కాదు, ఇప్పుడు నీ జనాంగమే నా జనాంగము, నీ బంధువులే నా బంధువులు. ఆత్మ బంధువులు దేవుని బిడ్డలారా మనకు కావలసిన వారు. మన సొంత రక్త సంబంధికులైన బంధువులు మనల్ని దేవుని రాజ్యంలోనికి చేర్చే బంధువులు కాదు. మనల్ని దేవుని రాజ్యంలోనికి నడిపించేవారు కాదు. పేతురు అంటాడు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేం లాభం అయ్యా, మాకేం దొరుకుతుంది? పేతురు మాట అంటే ప్రభు అంటాడు, ఇప్పుడు నా నిమిత్తము తన తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెలైన నా నిమిత్తము విడిచిపెట్టిన వాడు ఇహమందు నూరంతలు పొందుకుంటాడు, పరమందు నిత్య జీవం విడిచిపెట్టుతానగా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదని ఇంకో లేఖనములు దాని భావము చెప్పబడింది. నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రులు కాదు. దేవుడు మన బంధువులు మనల్ని దేవుని రాజ్యముకు నడిపించేవారు కాదు. మన బంధువుల ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళేవారు కాదు. దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో మనం ఉంది. పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్న దేవుని ప్రజలతో మనం సహవాసం చేయాలి. నయోమితో అంటుంది రూతు, నీ జనమే నా జనము, నీవు నివసించే చోటే నా నివాస స్థలము. నీవెక్కడ మరణిస్తావో నేను అక్కడనే మరణిస్తాను. నీవెక్కడ సమాధి చేయబడతావు నేను అక్కడనే పాతి పెట్టబడతాను. మరణము తప్ప నిన్ను నన్ను ఇక ఏది వేరు చేయలేదు. ఒకవేళ మరణిస్తేనే నువ్వు నేను సపరేట్ అయిపోతావు. అవును దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు మనల్ని ఎడబాపు? దేవుని బిడ్డలారా, మరణం కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు. రూతు అయితే మరణము మనల్ని ఎడబాపునంటుంది కానీ లోక సంబంధమైన మాట పలికింది, కానీ ఆత్మ సంబంధమైన మాట మనం ఈ మరణము ద్వారా ప్రభుతో కలుసుకోబోతున్నాం, ప్రభు యొద్దకు వెళ్ళబోతున్నాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి యుగాయుగములు ప్రభుత్వం కూడా ఉండటకాయ మనం ప్రయాణం చేయబోతున్నాం.
కనుక ఈ తీర్మానములు కలిగి మనం జీవించాలి. రూతులో మొట్టమొదటిది దృఢమైన తీర్మానం, నిశ్చలమైన తీర్మానం, యేసు పరిశుద్ధాత్మని వెంబడించుకోవడానికైన తీర్మానం. రెండవది రూతులో బోయాజు చూసినటువంటిది రెండవది. ఇప్పుడు రెండవ అధ్యాయం 8-9 వచనాలు. నా మాట వినుము, పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, లెక్కాడుగా ఉండుము, వెంబడించుము, ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. దేవుని పిల్లరా చూడండి, బోయాజు ఇస్తున్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్. రూతు ఒక తీర్మానం చేసుకున్నది. ఇప్పుడు రూతుకు బోయాజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. నయోమిని పరిశుద్ధాత్మని వెంబడించిన కొరకే రూతు ఒక తీర్మానం చేసుకున్నది. ఇప్పుడు రూతు ఒక పొలంలోకి వెళ్ళిపోయి ఒక పొలంలో ప్రవేశించింది. ఆ పొలములకు యజమానుడు బోయాజు. ఆ పొలంలోనికి వెళ్ళిన రూతుకు, ఆ సంఘంలోనికి వెళ్ళిన రూతుకు, పొలం అనగా దేవుని సంఘం, దేవుని సంఘంలోనికి వచ్చిన రూతుకు బోయాజు ఇప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. కొన్ని పద్ధతులను చెప్తున్నాడు. ఆ పద్ధతులను పాటించాలి. ఆ పద్ధతుల ప్రకారం మనం జీవించాలి. దేవుని సంఘములో మనకు దేవుని పిల్లల ఎలాగో జీవించాలి, ఎలాగో ప్రవర్తించాలని బోయాజు రూతుకు ఇన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాడు. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో వేరు కొనుటకు పోవద్దు. వేరొక పొలములో నీవు వచ్చిన పొలంలో నుంచి ఇప్పుడు రూతు వచ్చింది, ఇక్కడ ఏరుకొని వచ్చు, వాక్యం వినడానికి వచ్చు, ఇప్పుడు వచ్చారు వాక్యం. ఇక్కడ విన్న తర్వాత ఇంకొక సంఘానికి పోతాం, పోదా తప్ప అది పోయి వచ్చుకున్నా. నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలోనికి వేరుకోనికి పోవద్దు. వేరొక పొలాలు వస్తున్నాయి, ఇంకా మస్తు పొలాలు, మస్తు చర్చస్, మస్తు సంఘాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎందుకొరకు వేరొక పొలంలోనికి వేరుకొనకు పోవద్దు, దీన్ని విడిచిపెట్టవద్దు. రెండవది, అక్కడికి వెళ్ళకూడదు, దీన్ని విడిచిపెట్టకూడదు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నీకంటే ముందు కోత కోసేవారు ఉన్నారు. కోత కోసేవారు దేవుని దూతలని మనకు మత్తయి సువార్తలో మనకున్నది. కోత దేవుని బిడ్డలారా, కోత కోయువారు దేవుని దూతలు లేక దేవుని సేవకులు పరిచర్య చేసేవారు, ప్రయాసపడేవారు, ఆత్మలను సంపాదించేవారు, ప్రభు కొరకు నూతన ఆత్మలను తీసుకొచ్చేవారు. కోత కోసేవారిని నువ్వు వెంబడించు, వారిని అనుసరించి, వారు ఎలాగో కోత కోస్తున్నారు, వారు ఎలాగో ప్రయాసపడుతున్నారు, వారిని గురిపెట్టి నువ్వు చూడు. దేవుని పిల్లరా, అలాగూ వారిని వెంబడిస్తూ ఉండు. ఎందుకు అంటే, వేరే పొలంలోనికి ఎందుకు వెళ్ళిపోకూడదంటే, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. దేవుని పిల్లరా, బోయాజు పొలంలో ఉన్నటువంటి భద్రత, సెక్యూరిటీ, ఏ కీడు నీకు కలగకుండా నేను కాపాడువాడు. యవనస్తులను కదా పిల్లరా, లోకస్తులు, లోక సంబంధులు, లోకాశలు కలిగినవి, అటువంటివి ఏమి నీపైకి రాకూడదని నేను ఆజ్ఞాపించి ఉన్నాను. ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏ కీడు నీ తెగులు, ఏ శోధన నీపైకి రాకుండా, ఏ కీడు నీపైకి రాకుండా, ఏ యొక్క పాపపు ఆలోచనలు, తలపులు నీ దగ్గరికి రాకుండా, నిన్ను ముట్టకూడదని, నిన్ను తాకకూడదని, నీ మనస్సును అవి ముట్టకూడదని నేను ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు భద్రత కలిగి ఉన్న స్థలం ఇది. ఈ పొలంలో నీకు భద్రత ఉన్నది. ఈ పొలంలో పనివారు ఉన్నారు. ఈ పొలంలో పంట ఉన్నది. ఈ పొలంలో
చేతిపోయబడి నీకు దాహమును తీరుస్తుంది. నీ ఆత్మీయ దాహమును తీర్చే స్థలం ఇది. నీ ఆత్మీయ తృష్ణను తీర్చే స్థలం ఇది. నేను ఆత్మీయంగా బలపరిచే స్థలం ఇది. నీ ఆత్మీయ యొక్క దాహములో నుండి నీ దాహము తీర్చబడుట కొరకాయి చేతి పెట్టబడిన నీళ్లున్నాయి. ఇక్కడ కుండలలో చేతి పెట్టబడిన నీళ్లున్నాయి. పనివారు చేతి పెట్టిన నీళ్లున్నాయి. పరిశుద్ధాత్మ అనుభవగలిగిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మలో నడిపించు వారు ఉన్నారు. నీ ఆత్మీయ జీవితంలో నేను బలపరచు వారు ఉన్నారు. నీకు దాహమైనప్పుడెల్లా కడరా కడరా ఇక్కడికి వస్తే నీ దాహం తీర్చబడుతుంది. నీ ఆత్మీయ దాహము తీర్చబడుతుంది. కనుక నా కుమారి నా మాట విను. బోయాజు యొక్క ఇన్స్ట్రక్షన్స్, దేవుని సంఘములో ఉండవలసినటువంటి క్రమాన్ని బోయాజు బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు రూతు ఒక తీర్మానం కలిగి, ఒక సమర్పణను కలిగి తన దేశమును, తన జనులను విడిచిపెట్టి నయోమితో పాటు వచ్చి ఒక పొలంలోనికి ప్రవేశించి, అనేక పొలాలు ఉన్నాయి కానీ ఒక పొలంలోనికి వెళ్ళింది, అది బోయాజు. ఆ పొలంలోనికి వచ్చిన రూతు ఆ రూతును గురించి, ఆ పొలం గురించి అంటున్నాడు బోయాజు. బోయాజు అంటున్నాడు చూడండి, 12వ వచనం చదువు. రెక్కల క్రింద సురక్షితముగా వచ్చి నీవు ఉండునట్లు నీవు వచ్చితివి. ఆమె ఆ పొలములోనికి వచ్చినందుకు అది ఎప్పటి స్థలం అంటది? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. అమ్మా, నువ్వు నా పొలములోనికి వచ్చినావు, మంచిదే. ఈ పొలము అంటే ఏమనుకున్నావు? యెహోవా యొక్క కాపుదల కలిగిన స్థలం. యెహోవా రెక్కల నీడ ఉన్నది. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది. ఆయన రెక్కల క్రిందికి మనకు వస్తే ఏ తెగులు మన పైకి రాదు, ఏ కీడు మనకి రాదు. ఆకాశం మంది ఎగురుతున్న ఆ గద్దలు రెక్కల క్రింద ఉన్న కోడి పిల్లలు ఎత్తుకొని పోగలవా? యెహోవా రెక్కల క్రిందికి నువ్వు వచ్చావు కనుక నీకు సంపూర్ణమైన బహుమతిని దేవుడిస్తాడు. కనుక దేవుని ద్వారా నీవు వచ్చిన స్థలం, నీవు వచ్చిన పొలం, నీవు వచ్చిన సంఘము యెహోవా రెక్కల క్రిందికి వచ్చావు. దేవుడిస్తాడు. కనుక ఈ విషయాలన్నిటిని బట్టి రూతుకు నీకు విశ్రాంతిని విచారింపవలసిన మూడవ విషయం, రూతులో ఉన్నటువంటి మూడవ విషయము, రూతు యొక్క ప్రవర్తనను మనం ఒకసారి చూద్దాం. బోయాజు రూతు విషయమై ఇస్తున్న సాక్ష్యాన్ని చూద్దాం. బోయాజు రూతు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు బోయాజు రూతును గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, అదే 10 నుంచి 12 వచనాలు చదువు. బోయాజు రూతును గురించి ఇస్తున్న సాక్ష్యం. బోయాజు మాట్లాడుతున్నాడు. విడిచి మంచి దేవుని బిడ్డలారా, చూడండి, బోయాజు రూతును గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి ఇవ్వాల్సిన సాక్ష్యం. మన ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు, మన తీర్మానాన్ని దేవుడు చూస్తున్నాడు, మన జీవితాన్ని దేవుడు గమనిస్తున్నాడు. మన పొలంలో, ఆయన పొలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన గమనించి చూస్తున్నాడు. బోయాజు పొలంలో పనివారే కొన్ని వందల మంది ఉన్నారు. ఆయన సొంత పనివారు, రూతు లాంటి వారు, ఏరుకొని పోయేవారు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, పేదలు. వారు వచ్చి పరిగెని కింద పడ్డాయని ఏరుకొని పోయేవారు, వారు చాలా మంది ఉన్నారు. అంతటి వారిలో అందరినీ బోయాజు గమనిస్తున్నాడు, అందరినీ బోయాజు చూస్తున్నాడు. ఇదిగో అందరిలో నుండి రూతు గురించి బోయాజు చేస్తున్న సాక్ష్యం. అయ్యా, ఏమి తెలిసి పరదేశినైన నా పైన ఇంత కటాక్షం. పరదేశి వేరే దేశంకి వెళ్ళి వచ్చిన, బ్రతకనికి వచ్చిన పరదేశి. కానీ బోయాజు పొలములోనికి వచ్చింది, దేవుని సంఘములోనికి వచ్చింది. దేవుని బిడ్డలారా, వాక్యము కలిగిన దేవుని సంఘములోనికి వచ్చింది. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన
సమర్పణ బోయాజు చూశాడు. ఆమె యొక్క సేవ, ఆమె అతని అత్తకు చేసిందంతా బోయాజు చూశాడు, తెలుసుకున్నాడు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నీవు ఎరగని ఒక స్థలములోనికి వచ్చా, నీకు తెలియని ఒక సంఘములోనికి వచ్చా. దేవుడున్నారా, ఇది ప్రత్యేకించబడిన పొలం. ఈ పొలంలోనికి నువ్వు వచ్చా, నువ్వు చేసిందంతా నేను చూస్తున్నాను, నీ మనస్సును నేను చూస్తున్నాను, నీ ప్రవర్తనను నేను చూస్తున్నాను, నీ యొక్క నడవడికను నేను చూస్తున్నాను. దేవుని పిల్లరా, ఇంకా రూతు గురించి బోయాజు ఇంకా అంటున్నాడు చూడండి. ఇంకా అంటున్నాడు, 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులని వెంబడింపక ఉండుట వల్ల దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని పిల్లారా, రూతు యొక్క ప్రవర్తన కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక. దేవుని పిల్లారా, యవనస్తులనగా లోకాశ, లోక జీవితం, లోకం యొక్క కోరికలు, ఇవి మనల్ని వెంబడిస్తున్నాయి. రూతు వెంబడి పడుతున్నారు, యవనస్తులు రూతు వెంబడి పడుతున్నారు. మేము పెళ్లి చేసుకుంటాం, ఎందుకంటే భర్త చనిపోయింది, యవనస్తురాలు, విధవరాలు కనుక మేము చేసుకుంటామని చాలా మంది ఆమెతో, కొద్దివారు గొప్పవారు చాలా మంది వెంటబడుతున్నారు, ఆశ చూపిస్తున్నారు, లాగుతున్నారు. కానీ రూతు యొక్క తీర్మానం, రూతు యొక్క సమర్పణ, నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులని వెంబడింపక ఉండుట వలన. దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని కాపాడుకుంటుంది, తన ఆత్మీయ సమర్పణను కాపాడుకుంటుంది, తన బ్రతుకును కాపాడుకుంటుంది, తన ఆత్మీయ ప్రవర్తనను కాపాడుకుంటుంది, లోక స్నేహాన్ని. దేవుడు ఒక్కసారి తన యొక్క దేశాన్ని, బంధువులను విడిచిపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకుంటే అక్కడ బంధువులలో లేకపోయినరా, చాలా మంది ఉండొచ్చు. తన తోటి అక్క అయినా ఓర్ప వెళ్ళిపోయింది కదా, వెళ్ళి ఎవరు పెళ్లి చేసుకొని ఉండొచ్చు. కానీ రూతు అటువంటి జీవితాన్ని కోరుకోలేదు. ఇశ్రాయేలు దేవుని రెక్కల క్రిందికి వెళ్దాము, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్దాము, అక్కడ దేవుడు నాకు మేలు చేస్తాడన్న ఒక సమర్పణతో వచ్చింది. నీ మునుపటి ప్రవర్తన కంటే ఈ కడపటి ప్రవర్తన ఇంకా ఎక్కువ. దేవుని బిడ్డలారా, మన మునుపటి ప్రవర్తన కంటే ఈ ప్రవర్తన అధికం కావాలి. దినదినం మన ప్రవర్తన అధికం కావాలి. దినదినం మన యొక్క ఆత్మ స్థితిలో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రభు రాకడ కొరకే సిద్ధపడే పరిశుద్ధతలోనికి మనం వెళ్ళిపోతుండాలి. అటువంటి ప్రవర్తనను ఆయన, మన ప్రవర్తన గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొద్దిలో నమ్మకముగా ఉంటివని మన గురించి సాక్ష్యం మనం పొందుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సత్య సంబంధమైన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందే అనుభవం ఉండాలి. కానీ యవనస్తులు లోకం ఆకర్షించింది, లోకాశలు మనల్ని పిలుస్తున్నాయి, ఆకర్షిస్తున్నవని దేవుని విడిచిపెట్టి వాటి వైపు మనం వెళ్ళామా? దేవుని బోయాజును కోల్పోతాం, బోయాజుతో మనం ఉండే అనుభవాన్ని కోల్పోతాం. ప్రభు అయిన యేసుక్రీస్తుతో మధ్య ఆకాశంలో కలుసుకొని ఆ యొక్క స్థానాన్ని మనం కోల్పోతాం. దేవుని రూతు అయితే యథార్థమైన హృదయంతో, యథార్థమైన జీవితంతో, ఇదిగో బోయాజు చేసిన ఉపదేశానికి కట్టుబడి నమ్మకంగా జీవిస్తుంది. నిన్ను ముట్టకూడదని నేను యవనస్తులకు ఆజ్ఞాపించి ఈ పొలాన్ని విడిచిపెట్టొద్దన్నాడు, వేరొక పొలంలోకి పోవద్దన్నాడు, పని వారిని వెంబడించమన్నాడు. ఇదిగో కోత కోసే వారి వెనుక వెళ్ళు, పని వారి వెనుక వెళ్ళు, దేవుని సేవకులను అనుసరించు, పని చేస్తున్న దేవుని సేవకులను అనుసరించు. పని చేయని సేవకులని కాదు, పని చేసే దేవుని సేవకులు, కోత కోసే దేవుని సేవకులు, ఆత్మలను సంపాదించే దేవుని సేవకులను వెంబడించు. వారిని అనుసరించి జీవించు. వారు చెప్పే బోధలు విను, వారు చెప్పే మాటలు విని అలాగూ నీవు ముందుకు సాగుతూ వెళ్ళు. నీకు ఎప్పుడైనా దాహమైందా, ఎప్పుడైనా నీకు తృష్ణ అయిందా, ఎప్పుడైనా ఆత్మీయ దాహం కలిగిందా, ఆత్మీయ వాంఛ కలిగిందా? దేవుని సన్నిధికి రా. అక్కడ ఒక బావి ఉంది, పరిశుద్ధాత్మ ఒక బావి ఉంది.
అక్కడ పనివారు నిన్ను, దేవుని సేవకులు నిన్ను ఆత్మీయ స్థితిలో నడిపిస్తారు, ఆత్మీయ స్థితిలో ముందుకు సాగదీసుకుంటారు. దేవుళ్ళారా, ఇవన్నీ బోయాజు గమనించాడు, ఇవన్నీ బోయాజు చూస్తాడు కనుకనే రూతును హెచ్చరిక చేస్తున్నాడు. చివరిగా మరొక మాట చూసుకున్నాం. 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నా కుమారి ఆ భయపడకు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బోయాజు పాదముల చెంతకు వచ్చిన రూతుతో బోయాజు అంటున్న మాట, బోయాజు యొక్క పాదముల చెంతకు వచ్చి అతని పాదముల దగ్గర పడదు, పాదములను ఆశ్రయించి అతని పాదముల దగ్గర చేరిన రూతుతో బోయాజు అంటున్నాడు, నా కుమారి భయపడవు, నీవు చెప్పినదంతయు నేను నీకు చేశాను, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ యోగ్యురాలు. దేవుడు మనల్ని చూస్తాడు, మన ప్రభు అయిన యేసు మనల్ని చూస్తున్నాడు. ఒక పరదేశి గురించి, ఒక అన్యురాలు గురించి, ఒక విధవరాలు గురించి బోయాజు ఎంత శ్రద్ధ కలిగి చూస్తున్నాడు. ఒక ఏరుకోనికి వచ్చిన పని ఆమె కంటే తక్కువ వస్తుంది, పనుల కన్నా కూలి ఇవ్వబడతాడు, వీరికి కూలి కూడా ఇవ్వబడదు. ఏరుకొని ఎన్ని దొరుకుతాయని తీసుకుని వెళ్ళిపోవాల్సిన ఆ రూతు, ఆ పొలంలోనికి వచ్చిన రూతు ఆమె ప్రవర్తనను గమనిస్తున్నాడు, ఆమె జీవితాన్ని గమనిస్తున్నాడు, ఆమె సమర్పణను గమనిస్తున్నాడు. ఆమె యొక్క బోయాజు ఆమెకు చేసినటువంటి ఉపదేశమును అనుసరించి జీవించింది, అది గమనిస్తున్నాడు. నీ ప్రవర్తన నేను చూశాను, కొద్ది వారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను వెంబడించకుండా నీ ప్రవర్తనను, నీ జీవితాన్ని కాపాడుతున్నా, లోకమును ప్రేమించకుండా ఒకసారి విడిచిపెట్టి వచ్చేసావు మోయాబు దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టావు. ఇక్కడ అటువంటి అవకాశం కలిగిన నువ్వు వెంబడించక నిష్ఠగా జీవించావు కనుక, నా కుమారి నువ్వు చెప్పినదంతయో నేను నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవుని సంఘంలో పరలోకమందున ప్రభువే కాదు, పరలోకమందున దూతలు 24 పెద్దలందరూ చూస్తున్నారు. యోగ్యమైన సంఘం అక్కడికి రావాలి, అర్హమైన సంఘము అక్కడికి వెళ్ళిపోతుంది. దేవుడి బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గమనించుకుంటే, నా కుమారి నా మాట వినమ్మా, నేను నీకు విశ్రాంతిని సిద్ధపరచవలసిన కారణంగా ఉన్నాను. నీవు స్నానం చేసి తైలము రాసుకొని నూతన వస్త్రములు ధరించుకొని కళ్ళను మీద నువ్వు పూజాతో తూర్పాలు పట్టించు, రాత్రితుడు ఇదిగో కళ్ళములో తూర్పాలు పట్టించు, లోకములకు తీర్పు చెప్పు, పేగులలో నుండి గొర్రెలను వేరు చేయబడదు, గోధుమల నుండి గురుగులను వేరు చేయబడదు, అనీతిమంతుల్లో నుండి నీతిమంతులు వేరు కాబోతున్నారు. దేవుడి బిడ్డలారా, నా కుమారుడు సిద్ధపడి నువ్వు అక్కడికి వెళ్ళమ్మా. దేవుడి బిడ్డలారా, మన సిద్ధపాటు ఇలా ఆత్మీయ సిద్ధపాటులో మనం మారు మనస్సుకు తగిన మారు మనస్సు విషయమై పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన అనుభవం అంటే ఏదో ఎందుకు బాప్తిసం పొందింది, దేవుని సన్నిధిలో చల్లని బాప్తిస్మా, అంగీకరించబడిన బాప్తిస్మా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అది ఒకటే ఒక బాప్తిస్మం, మారు మనస్సు విషయమై పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందితే బాప్తిస్మం. మారు మనస్సు పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాప జీవితాన్ని విడిచిపెట్టి, లేదంటే పాపములకు వచ్చే జీవితం మరణం, నరకమన్న సత్యాన్ని ఎరిగి కూడా దాన్ని విడిచిపెట్టకుండానే బాప్తిసం పొందుతున్నామా? ఆ బాప్తిసాలు చెల్లవు. మారు మనసు పొందిన పాపం క్షమాపణ, యేసయ్యా నేను పాపిని, అయ్యా నేను నీకు తెలుసు, నీ ఎదురు నేను పాపము చేశానని
పశ్చాత్తపడి క్షమించు నాయనా, నా పాపం నిమిత్తమై కల్వరి శిలువను మరణించావు ఒప్పుకొని ఆయన రక్తము ద్వారా కడగబడితే నీ పాపం క్షమాపణ కోరితేనే క్షమించబడతాం. పాపములు ఒప్పుకుంటేనే పాప క్షమాపణ, కప్పెట్టుకుంటే కాదు క్షమాపణ. ఈ స్నానం మనం చేయాలి. అప్పుడే మనం పరిశుద్ధాత్మని వరం తైలముతో అభిషేకించబడతాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా జీవించటకై సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా నడుచుకోవటకై సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మని వెంబడించటకై సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనం సిద్ధపరచుచుండగా లోపడటకు సహాయం చేస్తాడు. ప్రభు కొరకై మనం సిద్ధపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవుడున్నారా ఆ తీర్మానాన్ని మనం స్నానం చేసి తైలము రాసుకొని నూతన వస్త్రాలు మనం ధరించాలి. నూతన వస్త్రం, నూతన జీవితం, నూతన జీవితం, నూతన క్రియ. పాతవి గతించుకోవాలి, పాతవన్నీ మర్చిపోవాలి, పాతవి విడిచిపెట్టాలి, పాత వస్త్రాలు తీసివేయాలి, పాత జీవితాన్ని తీసివేయాలి. క్రొత్త జీవితం, క్రొత్త జీవితం ప్రభువును కలుసుకునే క్రొత్త వస్త్రాలు ధరించాలి. పెళ్లి విందుకు అందరూ వచ్చి కూర్చొని పెళ్లి వస్త్రాలు ధరించుకొని వచ్చారు. తమ సొంత వస్త్రాలన్నీ విడిచిపెట్టి పెళ్లి కావలసిన వస్త్రాలు ధరించారు. పెళ్లి విందులోకి వెళ్ళిపోయి ఒక్కడు మాత్రం పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడు. తన పాత వస్త్రాలే ధరించుకొని వచ్చాడు. స్నేహితుడా, ఎట్లొచ్చావయ్యా నువ్వు? పెళ్లి వస్త్రాలు లేకుండా ఎలా వచ్చావో? నేను తీసుకొని పోయి చీకటిలో మారి అక్కడ ఏడుకొని పండు కొరకదు. దేవుడు విన్నానా? నూతన వస్త్రాలు లేకుండా, పెళ్లి వస్త్రాలు లేకుండా, రక్షణ వస్త్రాలు లేకుండా, నూతన జీవితం లేకుండా, ఆత్మానుసారమైన జీవితం లేకుండా, ఆత్మానుసారమైన సిద్ధపాటు లేకుండా మన పెళ్లి విందులో ప్రవేశించలేదు. నా కుమారి, నా మాట నేను విశ్రాంతి విచారింపవలసిన దానులు కదా. సిద్ధపడమ్మా. స్నానం చేసుకొని తైలము రాసుకొని నూతన వస్త్రాలు ధరించి ఇదిగో నేను కళ్ళంలోనికి పోయాల్సిన కళ్ళంలోనికి అతడు పాదముల ఎదురు వెళ్ళి అతని పాదముల దగ్గర శరణు పాదముల ఎదురు అతడు నీ పైన కటాక్షం చూపిస్తాడు. నువ్వు చేర్చుకుంటాడు. నీ పైన దయ చూపిస్తాడు. నీ పైన అతనికి ప్రేమ పడుతుంది. నీ ప్రవర్తన అంతా అతను చూస్తాడు. గమనించిన వాడి కనుక అతను నేను చేర్చుకుంటాను. నీ విశ్రాంతిని దయచేస్తాను. దేవుడారా ప్రభు మనం చేస్తాను. ప్రార్థన చేస్తాను. దయచేస్తాను. మన జీవితంలో మన